హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఓనర్షిప్ రివ్యూ తీసుకొచ్చాను. అదే హోండా CB 300F. ఈ రోజుల్లో బడ్జెట్లో ఒక మంచి బైక్ని పర్చేస్ చేయడం చాలా డిఫికల్ట్ టాస్క్ అయిపోయింది. అందులో 300cc మంచి బడ్జెట్లో మంచి బైక్ పర్చేస్ చేయడం ఇంకా డిఫికల్టే. సో మరి ఈ 300F బడ్జెట్లో రావడం మంచిదేనా, మన ఇష్యూస్ ఉన్నాయని డైరెక్ట్ ఓనర్ ద్వారానే తెలుసుకుందాము. సో మీరు కూడా ఇలాగే మీ ఓనర్షిప్ రివ్యూ మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలంటే బైకర్స్ బోత్ తెలుగు అఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది, లేదంటే వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను. మీరు రెండిట్లో ఎక్కడైనా మెసేజ్ చేయండి. హైదరాబాద్లో ఏ 2 వీలర్ అయినా 4 వీలర్ అయినా నేనే మీ వరకు వచ్చి రివ్యూ అనేది తీసుకుంటాను. హాయ్ బ్రో. హాయ్ సార్. ఒక్కసారి మీ పేరు చెప్పరా? నా పేరు రాకేష్. ఓకే, మీరు ఏం చేస్తుంటారు? నేను జాబ్ చేస్తుంటాను. ఓకే, స్టెప్స్. ఓకే, ఎప్పుడు పర్చేస్ చేశారు ఇది లాస్ట్ ఇయర్ మార్చ్లో పర్చేస్ చేస్తాను. మార్చ్ 29 లాస్ట్ ఇయర్. 1 year అవుతుంది. ఆల్మోస్ట్ 1 year అవుతుంది. 1 year దాటి. ఈ 1 yearలో ఎన్ని కిలోమీటర్స్ తిరిగారు? 1 yearలో 15,800 తిరిగాను. 15,000. ఓకే, ఎక్కువ బైక్ తీసుకున్నాను. 15,800. ఓకే, ఆ టైంలో 1 year బ్యాక్ ప్రైస్ ఎంత పడింది ఎస్టిమేటెడ్? 1 year నేను డైరెక్ట్ నెట్ పేమెంట్లో తీసుకున్నాను. సో నాకు వచ్చేసి 2 lakhs పడింది ఇది. సో ఈ బైక్ చూస్ చేసుకోవడానికి అసలు మెయిన్ రీజన్ ఏంటి? యాక్చువల్గా నాది డ్రీమ్ బైక్ వచ్చేసి RN5 ఉండేది. ఓకే. సో అది లాంగ్ డ్రైవ్స్కి దీనికి కొంచెం సెట్ అవ్వదు. అండ్ ఫ్యామిలీ గురించి కూడా కొంచెం ఆలోచించాను. సో MT అవన్నీ చూసాను. బట్ ఒకసారి ఈ బైక్ చూడగానే ఇది చాలా నచ్చేసింది. ఓకే, సో అందుకని బైక్ తీసుకున్నాను. ఆఫ్ కోర్స్ వాల్యూ ఫర్ మనీ అయితే ఉంటుంది. డ్యూయల్ ABS వస్తుంది, USD ఫోక్స్, 300cc గుడ్ పవర్ అన్ని బాగుంటాయి. బట్ ఈ 300cc కేటగిరీ సెగ్మెంట్లో మనకు డ్యూక్ 250 ఒకటి వస్తుంది. అట్ ద సేమ్ సైడ్ ఎక్స్ట్రీమ్ 250R ఉంది, జిక్సర్ ఉంది, పల్సర్ అయితే రీసెంట్ 1 year బ్యాక్ NS 400cc వస్తుంది ఈ బడ్జెట్లో. అవి కాకుండా CBకి రావడానికి రీజన్ మెయిన్ వచ్చేసి ఇంజన్ రిఫైన్మెంట్. ఇంజన్ వచ్చేసి చాలా స్మూత్ ఉంటుంది. అండ్ ఇంకోటి మైలేజ్ నాకు ఈజీలీ సిటీలో వచ్చేసి 37 to 38 వస్తుంది. అండ్ కంఫర్ట్ చాలా బాగుంటుంది బైక్ వచ్చేసి. ఓకే, సో ఇది మనకు ఆయిల్ కూల్తో వస్తుంది. ఆయిల్ కూల్తో వస్తుంది. ఏమన్నా హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయి ఇంజన్కి? ఏమన్నా హీటింగ్ ఇష్యూస్, ట్రాఫిక్లో కూడా ఇష్యూస్ ఏం లేవు ఇంజన్తోనే. సో ట్యాంక్ అయితే మనకు హ్యూజ్ ట్యాంక్ ఈ సెగ్మెంట్లో, 14 లీటర్స్ పెద్ద ట్యాంక్. హైవే మైలేజ్ ఎంత అన్నారు? హైవే మైలేజ్ వచ్చేసి 90 to 100 ఆ రేంజ్లో క్రూజ్ చేస్తే మనకి ఈజీలీ 39-40 ఆ రేంజ్లో వస్తుంది మైలేజ్ హైవేలో. సిటీకి వచ్చే వరకు సిటీలో 37-38. ఓకే, మైలేజ్ చాలా బాగుంది. ఆల్మోస్ట్ రాయల్ ఎన్ఫీల్డ్ 350cc ఇచ్చే బైక్ ఆ మైలేజ్ ఇస్తుంది మనకి. మైలేజ్ చాలా బాగుంది. ఓకే, సస్పెన్షన్ వైజ్గా మీకు క్వాలిటీ? సస్పెన్షన్ వచ్చేసి స్టిఫ్ ఉంటుంది. సస్పెన్షన్ అంత స్మూత్ ఏమి ఉండదు. బట్ ఏంటంటే హైవేలో కొంచెం బెనిఫిట్ ఉంది సస్పెన్షన్. USD హైవే స్టెబిలిటీ అంతా బాగుంటుంది హైవేలో బాగుంటుంది. ఓకే, సిటీలో ఎక్కువగా బంప్స్, బ్యాడ్ రోడ్స్కి అయితే సూట్ అవ్వదు. సిటీలో బ్యాడ్ రోడ్స్ ఉంటే కొంచెం బాగా ఎత్తేస్తుంది బైక్ వచ్చేసి. బ్రేకింగ్ విషయంలో మనకు డ్యూయల్ ABS వస్తుంది. ఫ్రంట్ బ్యాక్ డ్యూయల్ ABS. బ్రేకింగ్ బయట ఎలా ఉంటుంది దీంట్లో? అయితే బెంగ్ చాలా బాగుంటుంది. ఇంజన్ పవర్, స్టాపింగ్ పవర్ చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పటివరకు ఎన్ని సర్వీసెస్ అయ్యాయి మనకి? 3 సర్వీసెస్ అయ్యాయి. 3 సర్వీసెస్. ఫస్ట్ 3 సర్వీసెస్ అయిపోయాయి. ఫ్రీ సర్వీసెస్ అన్ని. సో ఈ బైక్ యాక్చువల్గా మనకు రెగ్యులర్ హోండా షోరూమ్స్లో అయితే కాదు. అవును, బిగ్ విన్లో వస్తుంది. బిగ్ విన్ వాళ్ళ సర్వీస్ ఎలా ఉంటుంది? వాళ్ళ సర్వీస్ కాస్ట్? అండ్ సర్వీస్ వచ్చేసి చాలా బాగుంటుంది. వాళ్ళ రిసీవింగ్ కానీ అండ్ బైక్ డెలివరీ కానీ విత్ ఇన్ ఆన్ టైంలో బైక్ డెలివరీ చేస్తారు. అండ్ సర్వీస్ కూడా చాలా బాగుంటుంది. కాస్ట్ ఎలా పడుతుంది మనకి? సర్వీస్ కాస్ట్ వచ్చేసి ఫస్ట్ సర్వీస్ వచ్చేసి 1,700 పడింది. సో రిమైనింగ్ 2 సర్వీస్ 2,500 అలా పడింది. పెయిడ్ సర్వీస్ స్టార్ట్ అయినాక ఎంత పెరగవచ్చు మళ్ళీ? పెయిడ్ సర్వీస్ వాళ్ళు వచ్చేసి 3,500 అలా చెప్తున్నారు. 3,500 పడవచ్చు. కొంచెం ఎక్కువేనా 300cc ఈ సర్వీస్ కాస్ట్? అంటే 3,000 డ్యూక్ వాటితో పోలిస్తే బెటర్ అనిపిస్తుంది. సో అలా వచ్చారు. అండ్ సర్వీస్ ఇంటర్వెల్స్ అనేవి మనకి ఎన్ని కిలోమీటర్స్కి చేయించాలి? 6,000కి ఒకసారి అని చెప్పారు వాళ్ళు. ఎవ్రీ 6,000 కిలోమీటర్స్ సర్వీస్ అనేది ఉంది. ఓకే, అండ్ సీటింగ్ ఎలా ఉంటుంది దీంట్లో? పొజిషనింగ్ కానీ కంఫర్ట్? సీటింగ్ కంఫర్ట్ చాలా కంఫర్ట్ ఉంటుంది. అండ్ మనకి ఎక్కడ బ్యాక్ పెయిన్ అనేది ఉండదు. చాలా కంఫర్ట్ ఉంటుంది. బట్ ఏంటంటే ఒక పిలియన్ సీట్ ఒకటి కొంచెం స్టిఫ్ ఉంటుంది. బట్ రైడర్ సీట్ వచ్చేసి అయితే చాలా కంఫర్ట్ ఉంటుంది. కుషనింగ్ అంతా కూడా సాఫ్ట్? కుషనింగ్ చాలా బాగుంటుంది, సాఫ్ట్ ఉంటుంది. టైర్స్ దీంట్లో మనకు వైడర్ సెక్షన్ టైర్స్ వస్తున్నాయి. ఫ్రంట్ 110/90 ఇచ్చారు. అవును, దీంట్లో కార్నరింగ్ కానీ లీనింగ్ అప్పుడు ఎలా ఏమన్నా స్కిడ్ అయ్యే ఛాన్సెస్ అలా అనిపిస్తుంది? స్కిడ్డింగ్ అంటే ఇప్పుడు మనకి రైనీ సీజన్లో వచ్చేసి ట్రాక్షన్ కంట్రోల్ ఎప్పుడు ఆనే ఉంటుంది. ఓకే, సో అది పని చేస్తుంది ట్రాక్షన్ కంట్రోల్. నేను అది ఆఫ్ చేసి చూస్తే నేను ఆన్ చేసి కూడా. సో అది పడితే ఉంది ట్రాక్షన్ కంట్రోల్. ఎక్కడ కానీ మనకి స్కిడ్డింగ్ అలా ఏం లేదు. ఆఫ్ చేసినా కూడా ఆటోమేటిక్ ఆన్ అయిపోతుంది అది. మనము ఇంజన్ ఆన్ చేసిన వెంటనే ఇది ట్రాక్షన్ కంట్రోల్ ఆన్లోనే ఉంటుంది. సో మనం ఇదే రన్నింగ్లో ఆఫ్ చేయాల్సి వస్తుంది. ఓకే, అండ్ మెయిన్గా
వెనకాల రేర్ సెక్షన్ టైర్ దగ్గర మనకి మడ్ ఎక్కువగా రైనీ సీజన్లో మనకి దీనికి మడ్గడ్ అనేది లేదు లేదు, ఇవ్వలేరు. అవునే, అదే డస్ట్ ఇష్యూ ఒకటి ఉంది. మళ్ళీ ఆఫ్టర్ మార్కెట్ వేయించుకోవాల్సి వస్తుంది. ఆఫ్టర్ మార్కెట్ మనమే బయట వేయించుకోవాల్సి వస్తుంది. ఇప్పటివరకు అయితే ఎక్కువ వాషింగ్ అవ్వడము అలా జరుగుతూ ఉంటుందా? మడ్ అంతా రావడం? వాషింగ్ అంటే మెయిన్ ఇక్కడ మనకి డస్ట్ పడేది అదొకటే, డస్ట్ అదొకటే ఇష్యూ, వేరే ఇష్యూస్ ఏం లేవు. ఓకే, మీరైతే ఈ బైక్ గురించి ప్రోస్ ఏమనుకుంటున్నారు, కాన్స్ ఏంటి, అంటే అడ్వాంటేజెస్ ఏమున్నాయి, డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి బైక్లో? అడ్వాంటేజెస్ నాకు మెయిన్ వచ్చేసి కంఫర్ట్ చాలా బాగుంటుంది. అండ్ హైవేలో కూడా క్రూజింగ్ స్పీడ్ అరౌండ్ 110, 150 వరకు ఈజీగా క్రూజ్ చేయొచ్చు. ఓకే, క్రూజింగ్ స్పీడ్ బాగుంటుంది. అండ్ మెయిన్లీ వచ్చేసి మైలేజ్ నాకు తెలిసి 300cc ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మైలేజ్ బైక్. సో 38, 39 ఈజీగా వస్తుంది మైలేజ్ వచ్చేసి. అండ్ ఇంజన్ స్మూత్నెస్ చాలా బాగుంటుంది, రిఫైండ్ అయితే ఉంటుంది. అండ్ లైటింగ్ ఇష్యూ కూడా మనకి ఏం లేదు, లైటింగ్ ఇష్యూ కూడా బాగానే ఉంటుంది. హై బీమ్ కానీ లో బీమ్. చాలా మంది అంటుంటారు ఈ ఎల్ఈడీస్ హైవేలో అయితే మనకి ఎక్కువ త్రో రాదు, సిటీ వరకు అయితే సరిపోతుంది అని అంటారు. ఇది సిటీలో ఇట్ గుడ్ ఇనఫ్. ఒకవేళ మనం హైవేలో వెళ్ళాలంటే వేరే ఆక్సిలరీ ల్యాంప్స్ అలా వేయించుకోవాలి. మనకి హై బీమ్ వేస్తే సరిపోతుంది, మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకేమన్నా కాన్స్ ఏమైనా ఉన్నాయి? కాన్స్ అంటే హార్న్ ఎందుకు పెట్టారో అర్థం కాదు. హార్న్ అసలు బాగోదు, అంటే చిన్నగా చాలా చిన్న ఉంటుంది. హార్న్ ఒకటి వినిపించదు మనకి. హార్న్ గురించి అంటున్నారు కాబట్టి హార్న్ యొక్క పొజిషనింగ్ కూడా అన్ని బైక్స్ ఉన్నట్టుగా ఈ బైక్ కి ఉండదు. అవును, దీని హార్న్ పైకి, ఇండికేటర్స్ వచ్చేసి కింద ఉంటుంది. నార్మల్ గా హార్న్ కింద ఉంటుంది అన్నిటికీ, దీనికి పైన ఉంటుంది. ఫస్ట్ టైం రైడ్ చేసే వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. మీ ఫ్రెండ్స్ కి ఇచ్చిన వెహికల్ కూడా అలా కన్ఫ్యూజ్ అవుతుంది, అదొకటి. ఓకే, అండ్ హ్యాండ్లింగ్ ఎలా ఉంటుంది దీన్ని? హ్యాండ్లింగ్ అంటే మనోరేట్ చేయొచ్చా సిటీలో ఈజీగా మనోవల్ చేయొచ్చు. అండ్ షార్ట్ రైడర్స్ కూడా ఇది చాలా కంఫర్ట్ ఉంటుంది. ఏంటంటే హ్యాండిల్ చాలా దగ్గరకు ఉంటుంది, ఇందులో మనకి చాలా కంఫర్ట్ ఉంటుంది. ఓకే, అండ్ నాకు మెయిన్గా ఒక యాక్సెసరీస్ కనిపిస్తుంది, ఇంజన్ గార్డ్. ఒకటి మనం బయట వేయించుకున్నాము, ఇంజన్ గార్డ్. అండ్ ఇదొకటి. ఓకే, ఇది ఫ్రంట్లో అయితే ఎంత కాస్ట్ పడింది? అది అండ్ ఇది వచ్చేసి మనకి 1100 పడింది. ఇది కూడా బైక్కి రావు. అవును, బయట ఈ స్లైడర్స్ అది ఫ్రంట్. ఇది వచ్చేసి మనకి 4 పడింది. ఎంత? 4000, 3700. అండ్ విత్ ఫిట్టింగ్ వచ్చేసి మనకి 4000 పడింది. లుక్ వైజ్ కూడా చాలా గ్రాండ్ వస్తుంది, దాంతో బాగుంది. అంటే ఇది ఎందుకు వేయించుకుంటారు చాలా మంది? ఈ బైక్ స్పెషల్గా చూస్తాను నేను. ఇది కాలు పెట్టుకోవడానికి అటు సైడ్ కూడా ఉంటుంది. లేడీస్ కొంచెం ఎక్కడానికి కూడా కొంచెం కంఫర్ట్ ఉంటుంది. ఇది వచ్చేసి వెనకాల హగ్గర్ ఒక్కటి కూడా వేయించుకుంటే ఇంకా అంతే పర్ఫెక్ట్ ఉంటుంది. యాక్సెసరీస్ అనేది ఆఫ్టర్ మార్కెట్ అంటే ఇదొకటి, ఇది అంతే. మిగిలిన బైక్తో మనం ఏం వేయించలేదు. ఓకే, అండ్ ఈ బడ్జెట్లో మనకు స్క్రీన్ అయితే మన కన్సోల్ ఉంటుందో ఎల్సిడి ఇస్తారు దీంట్లో. ఎల్సిడి ఇచ్చారు. టీఎఫ్టీ రాలేదు. అండ్ ఇది విజిబిలిటీ డే టైంలో ఎలా ఉంటుంది? సన్నీ డేలో, సన్లో కూడా బాగానే విజిబిలిటీ ఉంది, దాంతో ఏం ఇష్యూస్ లేవు, చాలా క్లారిటీ ఉంది. అన్ని క్లియర్గా అర్థమవుతాయి, అందులో అన్ని క్లియర్గా ఉంటాయి. ఏమన్నా అంటే రైడ్ చేస్తున్నప్పుడు అన్ని చిన్నగా రావడం, అన్ని ఒక్కటే దగ్గర అలా ఏముంటుంది. అండ్ మనకి ఇక్కడ రైడింగ్ మోడ్స్ బటన్స్ కూడా ఇక్కడ ఇచ్చారు, ప్రతిదీ అక్కడ ప్రెస్ చేయకుండా. ఓకే, సో మనము మైలేజ్ కానీ ఎప్పుడైనా ఫ్యూయల్ కొట్టించుకున్నా రిజర్వ్ అనేది ఇక్కడ చేయొచ్చు. అండ్ బ్లూటూత్ కనెక్షన్ ఇచ్చారు కదా? అవును, బ్లూటూత్. అది రియల్లీ వర్తేనా? అది వర్క్ అవుతుందా బాగా? బ్లూటూత్ కనెక్షన్ నేను ఒకటేసారి యూజ్ చేశాను, బట్ అంత యూజ్ రాలేదు అంత యాక్చువల్గా నార్మల్ డేస్లో. ఓకే, గ్రౌండ్ క్లియరెన్స్ ఇష్యూ ఏమన్నా ఇప్పటివరకు? గ్రౌండ్ క్లియరెన్స్ ఇష్యూస్ ఏమైతే లేవు ఈ బైక్. సో ఒకటి సస్పెన్షన్ స్టిఫ్ అయితే ఉంటుంది, సస్పెన్షన్ స్టిఫ్ ఒకటి, ఇంకోటి హార్న్ ఒకటి వినిపించదు. హార్న్ ఒకటి చాలా చిన్నగా ఉంటుంది. అది ఇష్యూ కాదు, బట్ ఇష్యూ చెప్పాలంటే అది హార్న్ అయితే వినిపించదు. అండ్ సస్పెన్షన్ ఒకటి స్టిఫ్ ఉంటుంది. హార్న్ మనం ఆఫ్టర్ మార్కెట్ మళ్ళీ చేంజ్ చేయించుకోవచ్చు, కప్లింగ్ టు కప్లింగ్. సిటీలో డిసడ్వాంటేజ్ సస్పెన్షన్, హైవేలో అదే అడ్వాంటేజ్. చాలా స్టిఫ్ ఉంటుంది హైవేలో, ఎక్కడ బండి మనకి షేక్ అనేది. హైవేలో అడ్వాంటేజ్ ఉంటుంది సస్పెన్షన్ ఒకటి. ఓకే, అండ్ ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయా మీరు ఫేస్ చేసినవి కానీ ఈ 1 ఇయర్లో? ఇష్యూస్ అంటే అంత ఏం లేదు. ఇష్యూస్ ఏం, పర్ఫెక్ట్ బైక్, గుడ్. ఆ ప్రైస్లో నాకైతే బెస్ట్ బైక్ అనిపించింది, వర్త్ ఇట్ అనిపించింది. డ్యూక్ వాటికంటే కూడా చాలా బెటర్ ఇన్ రైడింగ్, హ్యాండ్లింగ్లో కానీ. ఈ బైక్ అయితే కాలేజ్ స్టూడెంట్స్కి సజెస్ట్ చేస్తారా, ఫ్యామిలీస్కి సజెస్ట్ చేస్తారా? ఎవరికి బాగుంటుంది మీరైతే? కాలేజ్ స్టూడెంట్స్కి అయితే దీన్ని సజెస్ట్ చేయొచ్చు, అండ్ యూత్ మనలాంటి వాళ్ళకైతే ఈజీగా సజెస్ట్ చేయొచ్చు. బట్ ఫ్యామిలీకి ఏంటంటే ఇది సెట్ అవ్వదు. ఎందుకు అని అంటున్నారు. ఫ్యామిలీకి ఎందుకు సెట్ అవ్వదు అంటే ఇప్పుడు లేడీస్ వెనక కూర్చోడానికి కానీ దానికి దీనికి కొంచెం ఇబ్బంది ఉంటుంది. బట్ మేనేజ్ అనేది చేసుకుంటే చేసుకోవచ్చు, ఎలాంటి ఇష్యూస్ ఉండవు. అండ్ కంఫర్ట్ పరంగా అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు, అంత ఈజీగా బ్యాక్ పెయిన్ అనేది రాదు. సో ఎవరైనా రైడ్ చేసుకోవచ్చు బైక్. సో ఫైనలీ ఒకసారి ఆ ఆన్ రోడ్ ప్రైస్, డౌన్ పేమెంట్, ఈఎంఐ ఎంత వస్తుంది ఒకసారి మన వ్యూయర్స్ కోసం షేర్ చేసుకోరా?
అంటే యాక్చువల్లీ ఇది నేను నెట్లో తీసుకున్నాను. ఎట్లా సో నెట్లో మనకు వచ్చేసి నేను 1 year బ్యాక్ తీసుకున్నాను. అప్పుడు వచ్చేసి 2 lakhs ఉంది. సో ప్రెసెంట్ వచ్చేసి 2.25 ఉంది ప్రెసెంట్ ఆన్ రోడ్ వచ్చేసి. ఓకే. ఇప్పుడు ఫ్లెక్స్ ఫ్యూయల్ అనే లేటెస్ట్ మోడల్ వచ్చింది. ఏమో ఆ 25,000కి ఏమేమి చేంజెస్ మెయిన్గా? ఫ్లెక్స్ ఫ్యూయల్ ఒకటి అంతే, రిమైనింగ్ ఆల్ సేమ్. అండ్ ఇప్పుడు వచ్చిన దాంట్లో ఇది కూడా తీసేశారు. ఏంటి ఇది సెటప్, ఇది బ్లూటూత్, ఓకే, ఇక్కడ నావిగేషన్స్ బటన్స్ ఇవన్నీ తీసేశారు ఇప్పుడు వచ్చిన మోడల్లో. అంటే దాని మరి ఆ టైంలో వచ్చిన దాంట్లో ఇదొకటి బేస్ మోడల్ ఒకటి ఇదొకటి ఉండే. బట్ ఇప్పుడు వచ్చిన దాంట్లో ఏంటంటే ఈ మోడల్ అనేది తీసేశారు. ఓకే. సో ఇక్కడ ఏముండవు, ఓన్లీ ఈ బటన్స్. ఓకే, డైరెక్ట్ కన్సోల్ దగ్గరనే 2 buttons ఇస్తారు. ఈ 4 buttons అనేది ఇప్పుడు వచ్చిన మోడల్లో లేదు. అది ఇంకా దానికి ప్రైస్ పెంచి కూడా వేస్టే, వర్త్ కాదు అసలు యాక్చువల్గా. ఈ మోడల్ 1 year బ్యాక్ వర్త్ అంటే ఫ్లెక్స్ ఫ్యూయల్, దాంతో కొంచెం ఇంజన్ ఇంకా స్మూత్నెస్ ఉంటుందంట. సో అదొకటి అడ్వాంటేజ్ అని చెప్పారు. అదర్ దెన్ ఇంజన్ పవర్ కానీ మిగిలిన సేమ్. ఫ్లెక్స్ ఫ్యూయల్ గురించి అడుగుతున్నారు కాబట్టి యాక్చువల్గా 20% ఏదైతే ఫ్లెక్స్ ఫ్యూయల్ ఉందో అది యాక్చువల్గా ఇంకా అంత ఫ్లెక్సిబిలిటీగా రాలేదు పెట్రోల్ మన అన్ని బంక్స్లో. 80% ఫ్లెక్స్ ఫ్యూయల్ ఎప్పుడైతే వస్తుందో అవైలబిలిటీకి, అప్పుడు డెఫినెట్లీ వర్త్ ఉంటుంది బైక్స్కి ప్రైస్ ఇన్వెస్ట్ చేసినా కూడా. సో ఒకటే ఇష్యూ సస్పెన్షన్, సిటీలో అది కూడా. హైవేలో అయితే యూఎస్డీ ఇస్ బెస్ట్ అని చెప్పాలి. హారన్ ఒకటి, అది పెద్ద ఇష్యూ అయితే కాదు. బెస్ట్ ఆల్ అయితే ఇప్పటికీ కూడా 300ccలో ఒక్కసారి మీరు డైరెక్ట్ డ్యూక్ కానీ హీరో కానివ్వండి లేకపోతే పల్సర్ కానీ వెళ్ళే బదులు ఒకసారి ఇది రిఫైన్మెంట్ లెవెల్స్ ఎలా ఉన్నాయో ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేయండి. డెఫినెట్లీ వర్త్ అయితే ఉంటుంది. పర్ఫార్మెన్స్ బాగుంటుంది. పర్ఫార్మెన్స్ అయితే సూపర్ ఉంటుంది, నేను కూడా ఒప్పుకుంటాను టెస్ట్ డ్రైవ్ చేసినప్పుడు. సో ఇది ఓవరాల్గా రివ్యూ మీకు హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. సో మీరు కూడా ఇలాగే మీ ఓనర్షిప్ రివ్యూ మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలంటే బైకర్స్ బోత్ తెలుగు అఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది, లేదంటే వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను. మీరు రెండిట్లో ఎక్కడైనా మెసేజ్ చేయండి. హైదరాబాద్లో ఏ 2-wheeler అయినా 4-wheeler అయినా నేనే మీ వరకు వచ్చి రివ్యూ అనేది తీసుకుంటాను. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. సీ ద నెక్స్ట్ వీడియో. బై, టేక్ కేర్. మాస్క్ వేసుకొని శానిటైజర్ రెగ్యులర్ విషయం, సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసే అందరూ సీట్ బెల్ట్స్, రైడ్ చేసే అందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వేర్ చేయాలి.